ఇప్పుడు ఇండియా మొత్తం కూడా భయపడుతున్నారంటే ఒక జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని గురించి సో మరి దీని పరంగా మన ఇండియన్ గవర్నమెంట్ అటు పాకిస్తాన్ కి ఇండియాకి ఎలాంటి సంబంధాలు ఉండవు ఇక మీదట అని కూడా ఒక నిర్ణయం చెప్పారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మనకి రీసెంట్ గా పహల్గామ్ లో ఒక 28 మెంబర్స్ ని మగవాళ్ళని చంపేశారండి, మన వాళ్ళని. అది పాకిస్తాన్ ఉగ్రవాద దాడిగా మన వాళ్ళు కేంద్రం నుంచి మనకి రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు దాని వరకు మన పిఎం మోడీ గారు కానీ అందరూ కలిసి వాళ్ళకి మనకి రాకపోకలు నిలిపేయడము ఇంకా కొన్ని మనకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 28 మెంబర్స్ అక్కడెక్కడ చనిపోయారు, మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ కావాలండి. ఎందుకంటే అక్కడ చనిపోయినారు అని చెప్పి మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ మన ఇండియన్స్ పలానా వేరే దేశం నుంచి వచ్చి వేరేలో ట్రేడ్ అటాక్ చంపేశారు. సో ఇలాంటివన్నీ మనము కట్టడి చేయాలి, లేకపోతే మటుకు మనకి రేపటి రోజున ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మన పిఎం గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది. అంటే కొంతమంది నిర్ణయాన్ని ఖండిస్తున్నారన్న, ఎందుకంటే ఎవరైనా కూడా మనుషులమే కదా, అందరం కలిసి ఉండాలి కదా, ఈ విధంగా ఆపేయడం కరెక్ట్ కదా. అంటే ఖండించడం అంటే ఇప్పుడు మన ఇంట్లో జరిగితే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, ఇప్పుడు మన వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మన ఇండియా మీద వేరే వాళ్ళు థ్రెడ్ ఉండి వాళ్ళు చేశారు. ఇప్పుడు దాన్ని మనం ఖండించకపోతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మనలో మనం చేసుకోము, బయట దేశం నుంచి వచ్చి చేశారు, ట్రేడ్ అటాక్ గా తెలిసింది, టెర్రరిస్ట్ అటాక్ గా. సో ఇలాంటివన్నీ మనం ఖండించి మనము మేలుకుంటేనే కదండి. ఇప్పుడు వదిలేసామంటే రేపటి రోజు ఇంకోటి జరుగుద్ది. సో దీనివల్ల మనము కొద్దిగా చేసుకోవాలండి.